జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కర్ణాటకలో జిహాదీలు రాత్రి ఏం చేస్తున్నారో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఎంత దారుణంగా ఉండదు. అక్రమ మసీదులకు మన దేశంలో అంతే లేదు. అధికారులు అనుమతులు ఇవ్వకున్నా సరే రాత్రికి రాత్రే ఈ జిహాదీలు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మసీదుల నిర్మాణాన్ని అయితే చేపడుతున్నారు. విపరీతమైనటువంటి మత విస్తరణ కాంక్ష వైపు పోతున్నారన్నమాట. మొదట ఓ చిన్న నిర్మాణం లాగా చేసుకొని ఆ తర్వాత పెద్ద బిల్డింగ్లన్నీ లేస్తాయన్నమాట. ఈ విధంగా అక్రమంగా మసీదు నిర్మాణం అయితే చేస్తారు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ప్రైవేటు స్థలాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒకవేళ మనం మసీదు నిర్మాణం చేసుకోవాలా, దానికి ఏదైనా మనకు స్థలం లేకపోతే మనం ప్రభుత్వాన్ని అడగడం కావచ్చు. వాళ్ళు ఏదైనా ప్రభుత్వం ల్యాండ్ ఏదైనా సమకూరిస్తే అక్కడ కట్టుకోవడం తప్పులే. అది ఏదైనా సరే, అది మసీదైనా, చర్చ్ అయినా, గుడైనా, బడైనా ఏదైనా కూడా నలుగురు అనుమతే జరిగితే అది చాలా బాగుంటుంది. అట్లా కాకుండా ఇష్ట ప్రకారంగా ఇష్టారాజ్యంగా ఏడబడితే ఆడ, ఎవరు పడితే వాళ్ళు, అది ఏ నిర్మాణమైనా సరే చేస్తే నలుగురికి ఇబ్బందే కదా, అవునా కాదా? సరే, ఆయా విభాగాల దగ్గర అనుమతులు తీసుకునే క్రమంలో ఒక్కోసారి నివసించడానికి ఇల్లు అని చెప్పి కొన్ని రోజుల తర్వాత అదే ఇంటి స్థలంలో అక్రమంగా మసీదును కూడా నిర్మిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా హిందువులు భారీ నిరసనలే చేపడతారు. అదేంటయ్యా ఇది, ముందేదో ఇల్లు మారి కడితే తీరా చూడబోతేనేమో దాన్ని మసీదుని చేసేస్తున్నారు అని చెప్పేసి కొన్ని చోట్ల చర్చిల విషయంలో కూడా ఇదే మరి జరుగుతూ ఉంటుంది. మీరు కూడా గమనించే ఉంటారు. దీంతో ప్రభుత్వాల్లో కొంత కథలకైతే వచ్చి వాటిని కూల్చేస్తా ఉన్నా సరే ఈ మత ఛాందసవాదులంతా కూడా ఈ అక్రమ మసీదుల నిర్మాణాన్ని చేపడతానే ఉన్నారు. మసీదులు అన్నది ఒక రకం, ఏందో దర్గాలు, ఏందో మజార్లు అంటారు. రాత్రికి రాత్రే కొన్ని చోట్ల అయితే దారం, రాళ్ళు, రప్పలు, గడ్డి ఏదైనా చెదారం పెట్టేది, దాని మీద ఒక పచ్చ కూడా కప్పేది. మార్చి చేస్తారు. చివరికి అడవులను కూడా ఆక్రమించేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ నిర్వాసితుల నివాసం కోసం కేటాయించినటువంటి స్థలంలోనే ఒక అక్రమ మసీదు నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్రమ మసీదుల వ్యవహారం మళ్ళీ తెరపైకి అయితే వచ్చిందనమాట. కర్ణాటకలోని బాగల్కోట్ నవనగర ప్రాంతంలోని ఆల్మట్టి డ్యామ్ నిర్వాసితుల పునరావాసం కోసం కేటాయించినటువంటి నివాస స్థలాల్లో అనధికారికంగా మసీదుల నిర్మాణం జరుగుతుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. రోజుకి ఇవి మరింత తీవ్రతరం అవుతున్నాయంట. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా నిరసనలకైతే దిగినారు. నిర్వాసితులమైనటువంటి తమకు నివాసం కోసం కేటాయించినటువంటి స్థలంలో మతపరమైనటువంటి నిర్మాణాలు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులంతా కూడా మండిపడతారు. దీంతో స్థానికంగా సామాజిక ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయంట. ఆల్మట్టి జలాశయం నిర్మాణం కారణంగా తమ ఇళ్ళు, భూములు, అలాగే పూర్వీకుల యొక్క ఆస్తులను కోల్పోయినటువంటి వేలాది కుటుంబాల కోసం నవనగర్లో ఒక ఆదర్శ టౌన్షిప్ గా అభివృద్ధి చేస్తున్నారన్నమాట. కృష్ణానది ప్రాజెక్టు పేరుతో ప్రజలు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని, తమ జీవితాలు సురక్షితంగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పడంతోనే ఇక్కడికి వచ్చామని చెప్పేసి అక్కడ నిర్వాసితులంతా కూడా పేర్కొంటున్నారు. ఇక్కడ తమకు కేటాయించేటువంటి పరిమితమైనటువంటి నివాస స్థలాన్ని కూడా ఛాందసవాదులు ఈ విధంగా మార్చేస్తున్నారని వాళ్ళంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల కోసం కేటాయించినటువంటి ప్లాట్లను అధిక ధరలకు కొనుగోలు చేసి ఆ తర్వాత వాటిని తాత్కాలిక మతపరమైనటువంటి కట్టడాలుగా మార్చారని చెప్పేసి నిర్వాసితులంతా కూడా పేర్కొంటున్నారు. మొదట రేకుల షెడ్డు నిర్మిస్తారంట, కొన్ని నెలల్లోపే దాన్ని మసీదుగా మార్చేస్తారంట. ఈ విధంగా జరుగుతున్నాయన్నమాట. నవనగర్లోని పలు సెక్టార్లలో ఇదే పని నడుస్తుందని, తాము నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తా ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా మారి కనీసం ఆ విషయంలో స్పందించడం లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా మండిపడతారు. తమ నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే మసీదుల నిర్మాణం జరుగుతుందని, వీటి సంఖ్య పెరగడం వల్ల తమ దైనందిన విషయాలకు తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఓపోతారు. లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, రోజు ఆజాన్ పిలుపులతో శబ్ద కాలుష్యం కూడా జరుగుతుందని, పిల్లల విద్యాభ్యాసం పైన, అలాగే వృద్ధుల ఆరోగ్యం పైన, అలాగే మొత్తానికి ఆ ప్రాంతం పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందని చెప్పేసి అక్కడ ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. చండీగఢ్లో మాదిరిగానే కర్ణాటకలో కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సెక్టార్లు, అలాగే పార్కులతో పాటు సకల సౌకర్యాలతో ఈ నవనగర్ ప్రాంతాన్ని అయితే రూపొందించారనమాట. ఎవరు? ఇంతకు ముందు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. వీళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రకరకాల నాటకాలన్నీ కూడా ఆడుతుందన్నమాట. ఆనకట్ట ప్రభావిత కుటుంబాలకు పంపిణీ చేయడానికి ఇంకా పెద్ద మొత్తంలో భూమి మిగిలే ఉండదని, దాన్ని ఇంకా పంపిణీ కూడా చేయలేదని చెప్పేసి ఒక పక్క నిర్వాసితులంతా కూడా పేర్కొంటున్నారు. చాలా మంది నిర్వాసిత కుటుంబాలు ఇప్పటికే ప్లాట్ల కోసం ఎదురు చూస్తా ఉన్నప్పటికీ కూడా నివాస స్థలాల్లో మసీదుల నిర్మాణాలకు అనుమతులు ఏ విధంగా మంజూరు చేస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అంటే ఎవరైతే వీళ్ళు ఉండారో, నిర్వాసితులు ఉండారో, వాళ్ళ కనీసం ఇళ్ల కోసం ఫ్లాట్లు కూడా ఇలా, కానీ ఈ విధమైన నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇస్తారంట.
వరుసగా మసీదుల నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్థానికులు అలాగే హిందూ సంఘాలు బాగల్కోట్ టౌన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం దగ్గర ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని అయితే నిర్వహించాయన్నమాట. రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి తప్పుడు నిబంధనలు కూడా అనుమతులు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని, బాగల్కోట్ పట్టణంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు నడుస్తున్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. పదే ఆందోళనలు చేస్తూ ఉన్నా అక్రమ మసీదు నిర్మాణాలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద విరుచుకుపడతారు. ఇక ఈ విషయాన్ని ఇప్పుడు కర్ణాటక బీజేపీ శాఖ ట్యాకిల్ చేస్తుంది. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఈ నవనగర ప్రాంతంలో మసీదుల నిర్మాణాలకు వ్యతిరేకంగా బీజేపీ ఇప్పుడు ఉద్యమాన్ని అయితే నిర్మిస్తుందన్నమాట. అది విషయం. అంటే ఇప్పుడు మీరు పర్మిషన్లు తీసుకొని అంతా సరిగ్గా చేస్తా ఉంటే ఎవరికి ఎటువంటి సమస్యలే, మీరు గుడి కట్టుకున్నా, బడి కట్టుకున్నా, చర్చి కట్టినా, మసీదు కట్టినా కూడా అట్లా కాదనుకుంటా అడ్డగోలుగా నిర్మాణాలు చేసుకుంటా పోతే ఇబ్బంది కదా. అవునా కాదా? ఎందుకంటే రేపు ఏ పరిస్థితులు ఎట్టొస్తాయో అందరికీ బాగా తెలుసు. రేపు ఏదైనా పండగలు చేసుకుంటా ఉన్నా కూడా ఇక రాళ్ళు ఇసడ్డాలు లేకపోతే పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి ఈ రోజుల్లో. కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ బాధ వాళ్ళదన్నమాట. కర్ణాటకలోని నవనగర్ నివాస ప్రాంతాల్లో రాత్రికి రాత్రే అక్రమంగా మసీదులు కట్టడం అనేది కేవలం రూల్స్ను అతిక్రమించడం మాత్రమే కాదు, ఇది కావాలని చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర మాదిరి కనిపిస్తుంది. మీకు అనిపించడం లేదా? మాదిరిగా ప్రాజెక్టుల కోసం తమ ఇళ్ళు పొలాలు వదులుకొని పునరావాసం కోసం ఎదురు చూస్తున్నటువంటి సామాన్యుల హక్కులను కాజేస్తూ ఈ విధంగా మతపరమైనటువంటి కట్టడాలు కట్టడం నిజంగా చెప్పాలంటే దారుణం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వం మౌనంగా ఉన్నా సరే తమ ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందూ సమాజం మాత్రం గట్టిగానే పోరాటం చేస్తుంది. బాగల్కోట్లో మొదలైనటువంటి ఈ నిరసనలో అక్రమ కట్టడాలను ఆపుతాయా, ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందిస్తుందా అనేది ఇంకా వేచి చూడాలన్నమాట. దేశవ్యాప్తంగా హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులు అలాగే కుట్రల వెనక ఉన్నటువంటి నిజాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.